ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా ఇలా పెడితే ఈ వేలు ఏమంటారు? బొటన వేలు. ఇది మీ హృదయానికి దగ్గరగా ఉంది. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ హృదయానికి బహు దగ్గరగా ఉండే వారి కోసం మొదట ప్రార్థించు. అది నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ బిడ్డలకు కావచ్చు. సాధారణంగా వాళ్ళని బహు దగ్గరగా ఉంటారు. రెండోది ఏమిటి? చూపుడు వేలు. ఈ చూపుడు వేలు దేనికి సాదృశ్యం అని అంటే, నీకు చెప్తూ ఉంటారు ఇట్లా, బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించు, జీవితం బాగుండాలి, బోధించేవారు, మనకు బుద్ధి చెప్పే వారి కోసం ప్రార్థన చేయి. అన్నిటికంటే ఎత్తుగా ఉండేది ఈ మిడిల్ ఫింగర్. ఇది దేనికి సాదృశ్యమయ్యా అంటే, అధికారులకు సాదృశ్యం. నీ పై అధికారి కోసం, బాస్ కోసం, రాష్ట్రాన్ని పరిపాలించేవారు, దేశాన్ని పరిపాలించేవారు, వారి కోసం ప్రార్థన చేయి. ఆ తర్వాత 4వ ఫింగర్, ఇది బలహీనమైనటువంటి ఫింగర్. దేనికి సాదృశ్యం అంటే, బలహీనంగా ఉన్న వారి కోసం ప్రార్థించాలి. శారీరకంగా బలహీనంగా ఉండొచ్చు, ఆర్థికంగా బలహీనంగా